ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. పరమ పవిత్రమైన కార్తీక మాసం ఆరంభంలో వచ్చిన మొదటి కార్తీక సోమవారం అయిన ఈ నెల 4వ తేదీ సాయంత్రం నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి అఖండ పడిపూజ భజన కార్యక్రమం దర్శి మున్సిపాలిటీ కౌన్సిలర్ దారం సుబ్బారావు నాగవేణి దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. దర్శిపట్నం గురుస్వాముల పర్యవేక్షణలో ఈ భక్తి సాగర కార్యక్రమం ప్రారంభమున ఆలయ అర్చకులు రాధాకృష్ణ శర్మ, చంద్రమౌళి స్వామి వార్లు ఉభయదాత దారం సుబ్బారావుకు సంకల్ప దీక్షను ఇచ్చి అనంతరం పూజా క్రతువు ప్రారంభించారు. తదుపరి పంచామృత అభిషేకాలు, సుగంధ ద్రవ్యాల అభిషేకాలతో కూడిన కార్యక్రమం అక్కడికి వచ్చిన 50 మంది భక్తజనులను భక్తి పారవస్యాన్ని అందజేసింది. ఈ అభిషేకాల కార్యక్రమానికి తోడుగా తన మధుర గాత్రంతో నల్గొండ జిల్లా కోదాడ గజ్జల శ్రీనుస్వామి పాడిన పాటలు అక్కడ ఉన్న 50 మంది భక్తి సాగరంలో ఓలలాడింది. ఈ పవిత్ర భక్తి ప్రవృత్తుల కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉభయదాత దారం సుబ్బారావు వారికి శాల్వాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పడి పూజ కార్యక్రమం నిర్వహించి పడి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం, స్వామివారి శరణ ఘోషల మధ్య 18 మెట్ల కర్పూర జ్యోతుల క్రాంతులు 50 మంది హృదయాలను జ్ఞాన రూపంలో వెలిగాయి అన్న విధంగా అక్కడ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి మాజీ శాసనసభ్యులు నార్పశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య తదితరులు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం విచ్చేసిన వందలాది మాలధారణ స్వాములకు మంచి అల్పాహారం అందజేశారు. వీళ్ళు అమ్మవారి కోట కూడా ఈ శివయ్య స్వామి తీసుకున్నారు, 3 పాటలు పాడించుకున్నారు. అందుకని అమ్మవారి పాట తగ్గింది. లక్ష్మీ నరసింహ తర్వాత మీరు ఓకేనా, ఆ తర్వాత అయ్యప్ప పని అని పడతామా. మెమరీ కార్డు ఉంది లోపల, వర్షంకి వస్తూనే ఉంటాయి. మీకు ఏం బాధ ఇలా కొద్ది స్థలం ఇవ్వండి. లేవద్దు, మీరు నరసింహ స్వామి ఒక్కడే ఆడతాడు, మీరు ఆడాలి ఓకేనా. జయబలో ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామికి, లక్ష్మీ నరసింహ స్వామికి. ప్రతి ఒక్క స్వామి, మహిళలు, పిల్లలందరూ కూడా 6వ తారీఖు బుధవారం జరిగేటటువంటి అంకాళమ్మ దేవస్థానంలో జరిగేటటువంటి చండీ యాగం కార్యక్రమానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది సద్దిని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులతో, అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాం. స్వామి చందమామ
వైష్ణవ